అంత అందంగా ఉండాలంటే అమ్మాయిలు ఏం మెయింటైన్ చేయాలి? ఏ నువ్వు నన్ను క్వశ్చన్ అడగకూడదు. అంటే అసలు మీ ఫుడ్ సీక్రెట్స్ ఏంటి? మీరు ఏం డైట్ చాలా చేస్తారు? వాటర్ తాగుతాను. నేను వాటర్ తాగుతూనే ఉంటాను, రోజంతా వాటర్ తాగుతాను. నేను ఒక హాఫ్ లీటర్ కూడా నేను తాగను చాలా డేకి. వాటర్ తాగాలి. నాకు దాహం వేస్తూనే ఉంటుంది. వాటర్ తాగాలి. వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ వల్ల అన్ని బాగుంటాయి. గోర్లు, హెయిర్, కళ్ళు, బాడీ. యూఆర్ హైడ్రేటింగ్ కదా. అన్ని ఫుడ్స్ తింటా, కానీ వర్కౌట్ చేస్తా. ఫుడ్ కోసమే నేను సంపాదిస్తున్నాను. నేను ఏదైనా సంపాదిస్తానంటే ఫుడ్ అండ్ కానీ ఇంట్లో చేసిన ఫుడ్, ఇంట్లో అన్నం, కూర, పప్పు, ఫ్రై, రోటి పచ్చడి, నాకు 4-5 వెరైటీస్ ఉండాలన్నమాట. అన్నంతో పాటు నెయ్యి, మూవీ. ఒక సీక్రెట్ తెలుసా? ఫస్ట్ నువ్వు బాగుంటే నువ్వు పక్కన వాళ్ళని బాగా చూసుకోగలుగుతావు. నువ్వు హ్యాపీగా ఉంటే నీ చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వే హ్యాపీగా లేవనుకో, పక్కనోడు నువ్వు ఎంటర్టైన్ చేయలేవు. పక్కనోడు ఏం చెప్పినా మనకి ఎక్కదు. మనం హ్యాపీగా ఉండలేం, వాళ్ళని హ్యాపీగా ఉండలేం. వాళ్ళేదో మంచి మూడ్ లో ఉంటారు, వాళ్ళ మూడ్ స్పాయిల్ అయిపోతుంది. బీ హ్యాపీ టు మేక్ అదర్స్ హ్యాపీ. యువర్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ బ్యూటీ ఇస్ ఇంపార్టెంట్, యువర్ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ గట్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. అసలు మన లైఫ్ ఫస్ట్ ఇంపార్టెంట్. అలానే ఇప్పుడున్న మూవీ టికెట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మీరు కూడా ఆల్మోస్ట్ మూవీస్ చేస్తూనే ఉన్నారు. నేను వెళ్ళడానికి నేను ఖర్చు పెట్టుకోవడానికి నేను అంత ఆలోచించాను. బట్ చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బేసిక్ ఒక 1000 రూపీస్ పెడితే ఫ్యామిలీ అంతా చూసేవారు. కానీ ఇప్పుడు 1000 కి ఈచ్ వన్ పర్సన్ చూస్తున్నారు. చాలా టికెట్ ఎక్స్పెన్సివ్. పైన నుంచి ఓ సమోసా, పాప్కార్న్, కూల్ డ్రింక్ వాళ్ళు డబ్బులు పెట్టి పే చేయలేనప్పుడు, అంత చేయలేనప్పుడు, ఫుడ్ కి వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఎఫోర్డ్ చేయలేనప్పుడు ముందు చేసేవాళ్ళు. తక్కువ ఉంటే బాగుంటుంది. మీకు తెలిసిండగా మూవీ టికెట్ ఎంత కాస్ట్ ఉండేది? నేను మిర్యాలగూడ చిన్న థియేటర్లో మూవీ చూసాను ఒకసారి. టౌన్స్లలో థియేటర్స్లలో తక్కువ ఉంటేనే జనాలు వస్తారు. ఆటో నడిపే అన్న వాళ్ళు, లేకపోతే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కాంట్ ఎఫోర్డ్. తక్కువ ఉంటే అందరూ వచ్చేస్తారు. వాళ్ళకి ఈవినింగ్ అయితే మజా ఏంటి, వాళ్ళకి ఈవినింగ్ అయితే ఫన్ ఏంటి, సినిమానే. బట్ కాస్ట్ ఆఫ్ మూవీస్ పెరిగిపోయినాయి. ఎవరు రైట్ ఎవరు రాంగ్, వీఆర్ నాట్ ఎనీవన్ టు జడ్జ్. బట్ తక్కువ ఉంటే బాగుంటుంది, అందరు వస్తారు, లేదంటే ఇళ్లలో చూసుకుంటారు. అంతే. అలానే ఫ్యాన్స్ వారిపై నీ ఒపీనియన్ ఏంటి? అందరు యాక్టర్స్ బాగానే ఉంటారు. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఇన్ ది ఎండ్ ఈవినింగ్ అయితే హ్యాపీగా డిన్నర్ కలుస్తారు, మాట్లాడుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. మిగతా ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ ఉండొచ్చు, నేను ఫ్యానే. ఐ ఆల్సో లైక్ హీరోస్, నాకు ఇష్టం. కానీ నీకు వీళ్ళు అయితే ఎందుకు ఇష్టం, నాకు వీళ్ళు ఇష్టం, నీకు వాళ్ళే నచ్చాలి, వీళ్ళు గ్రేట్, వాళ్ళు గ్రేట్. ఎవరు గ్రేట్? అందరు గ్రేట్. నువ్వు గ్రేట్. ఫస్ట్ హీరోని ఇష్టపడొచ్చు, కానీ హీరో కోసం నువ్వు పాలాభిషేకం చేసావని నీకు నచ్చిన స్టార్ నీ దగ్గరకు వచ్చి ఆ డబ్బులు మళ్ళీ ఇస్తాడు. ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ అతి చేయకూడదు.